నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. కల్వకూరులో స్వర్ణముఖి నది ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వ్యవహారం చివరకు ప్రతిపక్ష నేతల అరెస్టుల వరకు వెళ్లింది. మాజీ ఎన్డీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అదుపులోనికి తీసుకోగా పేలకూరు ఎంపీపీ శ్రీకాళహస్తిలో అరెస్టు చేశారు. లారీ డ్రైవర్లపై దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు ఆయన ఇంటిని ముట్టడించగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జోక్యంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.